విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకున్న మా కరెస్పాండెంట్ ప్రసాద్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, పూర్తి సమాచారం ఏంటి? ఎండలు ఏ విధంగా ఉన్నాయి విజయవాడలో? పవన్, ఈ వేసవిలో సూర్యుడు ఎండవేడి బాగా ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా ఈ బారుడి బగబగలంటేనే బెదవాడ బ్లేజువాడగా ఇప్పుడు కాదు ఎన్నో దశాబ్దాలుగా ప్రసిద్ధి. ఎక్కడ ఎండ ఉన్నా కూడా బెదవాడలో మాత్రం మరీ ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. తీవ్రంగా అల్లాడుతున్న పరిస్థితి. ప్రధానంగా వృద్ధులు ఈ ఎండలకు సంబంధించి చాలా ఆరోగ్యాన్ని బారిన పడుతూ ఉన్నారు. ఇక ఈ 3 రోజుల నుంచి వచ్చే పెన్షన్ల కోసం వచ్చే బ్యాంకు దగ్గర పడిగాపులు పడుతూ పడిపోయిన పరిస్థితి కూడా మనం చూసాము. చాలామంది రోడ్లు వెంట వెళ్ళే వాళ్ళని కూడా కొంతమంది యువకులు వాళ్ళకి సపర్యలు చేసి ఇళ్ల దగ్గర పంపిన గంటలు కూడా నిన్న ఏబిఎన్లో కూడా ప్రసారం చేశాం. అంటే ఎండ వేయడం చాలా ఉధృతంగా ఉంటుంది. ఉదయం ఎవరైనా కూడా తమ పనులు చేసుకోవాలనుకుంటే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు, అదేవిధంగా మధ్యాహ్నం 4 తర్వాత నుంచి రాత్రి 10 వరకు కూడా పనులు చక్కబెట్టేందుకు కూడా చాలామంది ఒక కొత్త టైం టేబుల్ ప్రకారం అలవాటు పడిపోయారు. అయితే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా 10 వరకు జనావాసాల మధ్య ప్రచారం చేసినప్పుడు కూడా వ్యాపార కేంద్రాలన్నీ కూడా ఉదయం 9-10 తర్వాత ప్రారంభమవుతాయి. సాయంత్రం 7-8 వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో వారు తప్పకుండా ఈ ఎండల్లో అదేవిధంగా ఇబ్బంది పడుతూనే ప్రచారాలకు వెళ్తున్నారు. 2-3 రోజుల క్రితం అయితే కొంతమంది అభ్యర్థులు కూడా అనుకోకుండా ఈ ఎండవేయడం కారణంగా అనారోగ్యానికి గురవడం, స్వల్ప అనారోగ్యానికి గురవడంతో ఒక పూట ప్రచారాలు కూడా మానుకున్న పరిస్థితి. అంటే రోజుకు కూడా 45 డిగ్రీల పైన ఎండవేయడం ఒకవైతే దానికి తోడు ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రోడ్డు మీద కూడా ఇంత కూడా గాలి లేకపోవడం, రోడ్డు మీద నుంచుంటేనే పూర్తిగా షర్టు మొత్తం తడిసిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎండ మరింత ఈ మేలో మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మే నెలంతా మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్యులు కూడా పలు సూచనలు చేస్తూ ఉన్నారు. నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బ తాలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల విషయంలో కనీస జాగ్రత్తలు పాటించి ఉదయం 10 తర్వాత సాయంత్రం 4-10 లోపు, సాయంత్రం 4 తర్వాత మాత్రమే బయటికి రావాలని కూడా సూచన చేస్తున్నారు. ఆ సూచన అందరూ కూడా పాటించాలని మాత్రం కోరుతున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. 41 నుంచి 45 డిగ్రీల మధ్యలో కూడా ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని డాక్టర్లు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి. పెద్దలు, వృద్ధులు ఇటు ఏదైతే పిల్లలు కూడా జాగ్రత్తగా